ఈ రెండు కుటుంబ పార్టీలు మరోసారి ఒకటయ్యాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడంతో బీఆర్ఎస్లో భయం మొదలైందని కమలనాథులు కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ పాత దోస్తు కాంగ్రెస్ కి బహిరంగ ఆహ్వానం పంపారని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల ఫ్రెండ్షిప్ పై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రతి పార్టీ మిగిలిన రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తూ ఉంటాయి. తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బీజేపీ రియాక్ట్ అయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతున్నాయని, దీనికి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో భాగస్వామి అయిన కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని, అందుకే పాత మిత్రుడు కాంగ్రెస్తో జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఎక్స్లో పోస్ట్ చేశారు కిషన్ రెడ్డి. కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే మొదలైందని, 2004లో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి అయ్యారని, అసలు విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారని ఇరు పార్టీల మధ్య దోస్తీని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2 లక్షల రూపాయలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాల విలువైన స్థలాన్ని అప్పగించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఓడించేందుకు కూటమిలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలను సైతం కేటీఆర్ ఇస్తే కాంగ్రెస్ వంతపాడిందని విమర్శించారు. ఒక పార్టీ టికెట్పై గెలిచి అధికారంలో ఉన్న పార్టీలో చేరి మంత్రులైన ఉదంతాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల వేళ ముర్మును ఓడించేందుకు రెండు పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ 2023 ఆగస్టులో ప్రధాని మోడీపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకతాటిపైకి వచ్చాయన్నారు. మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయని, దీనికి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ను గెలిపించేందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు.